ఒక మంచి పాత్ర చేసి అందరి అభిమానం పొందాలని కళాకారులందరికీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి. కొన్నిసార్లు ప్రయత్నం చేయడం ద్వారా లభిస్తాయి. పాత తరం టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. వీరితో ఎక్కువ సినిమాలు చేసిన వారు సావిత్రి, జమున, కృష్ణకుమారి. విజయ్ సంస్థలో ఈ ముగ్గురు హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేశారు. ఇక సావిత్రి విషయానికి వస్తే ఎన్టీఆర్ తో కలిసి 26 సినిమాల్లో నటించారు. ఆ క్రమంలోనే ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్ తో విభేదించారు సావిత్రి. కేవీ రెడ్డి దర్శకత్వంలో సత్యహరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది విజయ సంస్థ. ఎన్టీఆర్ సత్యహరిశ్చంద్రుడిగా, సావిత్రి చంద్రమతిగా ఎంపికయ్యారు. మిగతా తారాగణాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఆ సమయంలో సావిత్రిని ఒక వ్యక్తి కలిశారు. అతను విజయ సంస్థలోని పనిచేస్తున్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలకి సావిత్రి షాక్ అయ్యారు. సత్యహరిశ్చంద్ర సినిమా చేస్తున్నారట కదా అని అడిగాడు ఆ వ్యక్తి. అవును, మంచి కరుణ రసం ఉన్న పాత్ర అంది. తప్పకుండా నాకు మంచి పేరు వస్తుంది అన్నారు. అలాగే మరి ఇంతకు ముందు విజయ సంస్థ చేసిన జగదేక వీరుని కథలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదో ఆలోచించారా? ఆ సినిమాలో ఆడిపాడి గ్లామర్ పాత్ర కోసం బి సరోజాదేవిని తీసుకున్నారు. ఈ సినిమాలో ట్రాజడీ పాత్ర కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీరు రొమాంటిక్ పాత్రలు చేయడానికి పనికిరారని తల్లి పాత్రకే ప్రమోట్ చేశారా అన్నాడు ఆ వ్యక్తి. అప్పటి వరకు దాని గురించి ఆలోచించిన సావిత్రికి అతను చెప్పింది నిజమే కదా అని అనిపించింది. జగదేక వీరుని కథ వంటి మంచి సినిమాలో తనను తప్పించి బి సరోజాదేవికి అవకాశం ఇచ్చారు. సత్యహరిశ్చంద్ర చిత్రంలో 10 ఏళ్ల కుర్రోడికి తల్లిగా నటించే పాత్ర ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనుకున్నారు సావిత్రి. అప్పటి వరకు ఎన్టీఆర్ తో 26 సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో ఆయనతో విభేదించారు. కేవీ రెడ్డి గాని ఎన్టీఆర్ గాని నమ్మలేని ఒక సాకు చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు సావిత్రి. ఎన్టీఆర్ ఈ విషయంలో కలగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సావిత్రి ఆయన మాట వినలేదు. సినిమా ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఇది జరగడంతో మళ్లీ కథానాయక వేట మొదలెట్టారు కేవీ రెడ్డి. భానుమతి అయితే ఈ క్యారెక్టర్ కు న్యాయం చేయగలరు అని భావించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. చంద్రమతి క్యారెక్టర్ గురించి విన్న భానుమతి సంతోషంగా చేస్తానని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకే తను ఆ సినిమా చేయడం లేదని కబురు పంపారు. ఈ క్యారెక్టర్ చేసేందుకు సావిత్రి గాని భానుమతి గాని ఎందుకు ఒప్పుకోవడం లేదో కేవీ రెడ్డికి అర్థం కాలేదు. సినిమా ప్రారంభించడానికి అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ కథానాయక విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక భానుమతి విషయానికి వస్తే సావిత్రి తిరస్కరించిన పాత్ర తనను చేయమంటున్నారా అని గ్రహించి ఆమె ఎందుకు చేయనని చెప్పిందో తెలుసుకున్నారు. ఆ కారణంగానే తాను కూడా ఆ సినిమా చేయనని చెప్పారు. చివరికి ఎస్ వరలక్ష్మిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు కేవీ రెడ్డి. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్, కేవీ రెడ్డి ఎంతో కష్టపడి సినిమా చేశారు. వాహిని స్టూడియోలో వేసిన శ్మశాన వాటిక సెట్ లో దాదాపు 10 రోజులు షూటింగ్ చేశారు. 10 రోజులు సెట్ లో ఉన్న ఫ్యాన్లు వేయనివ్వలేదు ఎన్టీఆర్. ఎందుకంటే చెమటలు బాగా పడితే మనిషి నీరసించిపోతాడు కాబట్టి ఆ టైంలో షాట్ తీస్తే సహజంగా ఉంటుందని అలా చేశారు. షాట్ పూర్తి కాగానే చెమటలు తుడుచుకుంటూ బయటికి వచ్చేవారు కేవీ రెడ్డి. కానీ ఎన్టీఆర్ మాత్రం అక్కడే కూర్చునేవారు. అలా ఓ తపస్సులా ఈ సినిమాను పూర్తి చేశారు ఎన్టీఆర్. 1965 ఏప్రిల్ 22న సత్యహరిశ్చంద్ర విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.